రైట్ వెదర్ అప్డేట్ చూస్తున్నాం. సంగారెడ్డి జిల్లాలో చలి పొగమంచు ప్రభావం కొనసాగుతోంది. చలి పొగమంచుకి తోడు శీతగాలుల ప్రభావంతో ప్రజలు వణికిపోతున్నారు. ముఖ్యంగా కోహిర్లో 6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సిద్దిపేట, మెదక్ జిల్లాల్లోనూ సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ కేంద్రం తెలిపింది. రాబోయే 2 రోజుల్లో చలి మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇక పొగమంచు వల్ల హైవేలపై రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. దీనిపై మరిన్ని డీటెయిల్స్ శ్రీధర్ అందిస్తారు. చలి తీవ్రత వణికిస్తూనే ఉంది. ప్రత్యేకించి సంగారెడ్డి జిల్లాలో ముఖ్యంగా కోహిర్ ప్రాంతం అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కోహిర్ ప్రాంతంలో దాదాపు ఈ సీజన్ ప్రారంభం నుంచి కూడా సింగిల్ డిజిట్కే పరిమితం అవుతుంది. ప్రత్యేకించి ఈ సీజన్లో రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు కోహిర్లో నమోదైనాయి. సంగారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు ఇటు సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 4 నుంచి 6 వరకు కూడా పొగమంచు కారణంగా వాహనాలు రాకపోకలు కూడా ఇబ్బందులు ఎదురుతున్నాయి. దాంతోపాటు 7-8 వరకు కూడా పొగమంచు వీడడం లేదు, చలి వీడడం లేదు. దీంతో జనం చలి మంటలు కాగుతున్నారు. అత్యవసర సమయాల్లో బయటకు వచ్చిన సందర్భాల్లో జనం అయితే ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు బయటకు రావాలంటే కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. సో కొంతమంది కొంచెం చలి కాగుతున్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏం పేరు నీ పేరు? నా పేరు సోమయ్య. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మరి బుజనాడు పక్క టేపల్చం గారు. ఏం పని చేస్తారు ఇక్కడ? మామూలు కూలి పనికి పోతుంది. ఎట్లుంది చలి? ఎట్లుంది? చలి కూడా బట్టి మంట వేసుకుంటున్నాం. ఎప్పుడు వేస్తారు మంట? ఎన్నింటి దాకా ఉంటారు? మేము 3 కాడ 4 కాడ నుంచి మొదలు పెట్టి పొద్దు పొడిచిన దాకా ఉంటుంది చలి మంట కాడ. చలి ఎట్లుండే? పోయినసారి ఎట్లుండే? ఈసారి ఎట్లుంది? నీరు తక్కువ, ఈడు ఎక్కువ ఉంది చలి. నీరు తక్కువ, ఈడు ఎక్కువ. సాయంకాలం 4 నుంచి 3 నుంచి మొదలు పెడతాం చలి. మీ ప్రాంతంలో ఎక్కువ ఉందా? సంగారెడ్డి మా ఏరియా తక్కువ ఉందండి. మనం ఓట్లు పోతే తక్కువ ఉంది చలి. ఇక్కడే ఎక్కువ ఉంది చలి. చలి బాగానే ఉంది. ఇక్కడ చలి కాచుకుంటున్నారు. దాదాపు తెల్లవారుజాము నుంచి కూడా కొంత పొద్దు పొడిచేంత వరకు కూడా ఈ చలి వీడడం లేదు. ఏం పేరు నీ పేరు? నా పేరు సోమ రమేష్ కుమార్. ఎట్లుంది చలి? ఎట్లుంది? చలి బాగుంది సార్. ఏం పని చేస్తుంటారు మీరు? కిరాణా షాప్. ఎన్నింటికి తీస్తారు? ఎట్లుంది చలి? చలి బాగుంది. కాకపోతే మేము మార్నింగ్ 4 o'clock లేస్తాం. లేచేసరికి బయట వాకింగ్ ఖచ్చితంగా వెళ్తాం. ఇవన్నీ వేసుకొని వెళ్తేనే కదా. చలికాలం నడవడం చాలా ఆరోగ్యానికి మంచిది. తర్వాత 5:30, 6 అయినా స్టార్ట్ అవుతుంది మంచి కురవడం. బయటికి వెళ్ళలేం, బండిలు తీసుకొని పరిస్థితి బయటికి వెళ్ళాం. చలి ఎట్లా ఉంది మొత్తం? గతంలో ఎట్లుండే? ఈసారి చాలా బాగుందన్న. ఇంకోటి తెలంగాణ స్టేట్ లో ఫస్ట్ జైరాబాద్, కోహిర్ తర్వాత మన సంగారెడ్డి. ఇది ఫస్ట్ టైం రావడం, ఇంత చలి రావడం ఇది ఫస్ట్ టైం రికార్డు కాదు. కాకపోతే జైరాబాద్ లో 5 degrees ఉంటే సంగారెడ్డిలో 8 degrees ఉంది. పెద్ద మనుషులు కానీ బయటికి వెళ్ళిన పరిస్థితిలో నడవడం వల్ల కూడా కాళ్ళ లోపల వీక్నెస్ వచ్చి కూడా బయటికి వెళ్ళడం లేదు పెద్ద మనుషుల వరకు కూడా. 8-9 అయినా కానీ మార్కెట్కి వెళ్దామన్నా అని లేని ప్రాబ్లమ్స్. ఇది వీళ్ళు చాలా మంది ఇక్కడ మంటలు వేసుకొని ఇక్కడ చలిని తట్టుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఏం పేరు నీ పేరు? నా పేరు కృష్ణ సార్. ఎట్లుంది చలి? ఎట్లుంది? చలి బాగా చలి ఉంది సార్. 4:30కు మంట పెడితే పొద్దున్న 7-7:30కు బంద్ చేస్తాం. 7:30 బంద్ చేసి అప్పుడు ఇంత తినిగా టిఫిన్ కట్టుకొని కూలికి వెళ్తాం. మనది పిట్లం. అక్కడ ఏం పోం సార్, సంవత్సరంగా ఒకసారి పోతాం. ఈ మధ్య మొన్న పోయినామైతే ఓటేసి మేము ఇంకా మళ్ళీ ఉండదు మీద నైట్ ఇల్లు అక్కడ ఉంది. చలి బాగా చలి ఉంది సార్. ఇప్పుడు నార్లు పోసి ఆనే గీ అంటున్నాయి. ఈ చలికి చలి లేకపోతే ఏమంటే నార్లు పెరుగుతూ ఉంటాయి. చలితో నాన్ని కుట్రపడి ఆనే ఉంటాయి. లేకపోతే ఇప్పుడు ఈసారి నాట్లేస్తూరి. ఇప్పుడు నాట్లే కదా ఇంకా కలిపి పోసలేరు ఈ చలి దిక్కడికి వెళ్ళేవాదాన్ని. ఎప్పుడు ఎన్ని గంటలకు వేస్తావు మంట? ఎప్పటిదాకా ఉంటావు మంట? 4:30కి వేస్తా. 7-7:30, 8 గంటల దాకా మంటని కాపుతూనే ఉంటా. చలి ఉంటుంది అప్పటిదాకా ఉంటుంది. ఇంకా చలి పెడుతూనే ఉంటుంది. కానీ ఇక మేస్త్రీకి పిలుస్తారు కదా, టైం అయింది పోదాం రండి అని ఇక మంట నిలిచి పెట్టి వెళ్ళిపోతాం. ఇక సాయంత్రం ఎప్పుడు వస్తుంది మళ్ళీ చలి 3:30 నుంచి మరో స్టార్ట్ అవుతుంది సార్. ఇంటికి వచ్చిన వాళ్ళకి అనుకుబడుతుంది. ఇక మళ్ళీ ఇంత వేడి ఇంత డికాట్ చేసుకుని ఇంత తాగితే జర్రగా లోపలనే ఉంటాం ఇంట్లో. ఇది మొత్తం ఉమ్మడి మెదక్ జిల్లాను చలి వణికిస్తుంది. మనం ఆ చలి మంటలు లేని బయట ఉండలేని పరిస్థితి. ప్రస్తుతం ఈ 2-3 రోజులుగా పొడి వాతావరణం కూడా పెరిగింది. పొడి వాతావరణం కారణంగా కూడా ఏదైతే చలితో పాటు పొడి వాతావరణం కారణంగా అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉందని చెప్తున్నారు. ప్రస్తుతం 7-7:30 అయినప్పటికీ పొగమంచు వీయడం లేదు. రోడ్లపైన బయట లైట్లు లేనిది బయట అయితే హైవేలపైన ప్రయాణం చేయలేని పరిస్థితి. దాంతోపాటు పొగమంచు తీవ్రత పెరుగుతుంది. ఉదయం తెల్లవారుజాము నుంచి ప్రారంభమై 8-9 వరకు కూడా పొగమంచు వీడడం లేదు.
సూర్యోదయం అయినప్పటికీ కూడా ముందు దారి కనిపించకి అయితే ముందు వస్తున్న వెహికల్స్ కనిపించని పరిస్థితి ప్రస్తుతం ఈ జిల్లాలోని ప్రధాన హైవేలపై ఉంది. పలు ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. సో ఓవరాల్గా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా చలి తీవ్రత అయితే కొనసాగుతుంది. గత కొన్ని రోజులుగా ఈ 2-3 రోజులు ఇంకా కొన్ని ఉష్ణోగ్రతలు 1-2 డిగ్రీలు తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రత్యేకించి పిల్లలు పెద్దలు బయటకు వచ్చే సందర్భాల్లో పలు జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా సూచిస్తున్నారు. కెమెరామెన్ రాజుతో శ్రీధర్, విస్క్ న్యూస్, సంగారెడ్డి.